హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కొత్త పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు, సీపీఎస్ రద్దు అంశాలకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 నెలల లోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి సీపీఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏండ్లు గడిచినా హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివిధ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపి 4 అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగుల విజయం. ఈ సర్కారు 3 సార్లు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇది అనుమానమే. 2023 జూలై నుంచి పీఆర్సీ అమల్లోకి రావాలి. కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేసి ఎన్నికల నేపథ్యంలో 6 నెలలు ఆలస్యం జరుగుతుందని భావించి 5% మధ్యంతర భృతి ప్రకటించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు పీఆర్సీ అమలు చేయలేదు. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి సెప్టెంబర్ వరకు గడువు పొడిగించింది. ఉద్యోగులు, పెన్షనర్ల తీవ్ర ఆందోళన కారణంగా నివేదిక త్వరగా ఇవ్వాలని పీఆర్సీ కమిషన్ను సర్కార్ ఆదేశించింది. జూన్ 2 లోపు నివేదిక వస్తుందని, 6 నెలల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అప్పులపై చేస్తున్న ప్రచారం, పడిపోయిన రాబడి వల్ల రాష్ట్రం దివాలా దిశగా అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి పదే పదే వెల్లడిస్తున్నారు. ఆయన వాక్యాలను బట్టి పీఆర్సీ నివేదిక, సిప్మెంట్ రికమెండేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధంతో అదనంగా ఆర్థిక భారం, విద్య, వైద్యం కోసం చేసే ఖర్చులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన షిప్మెంట్ కావాలని ఉద్యోగులు కోరుచున్నారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు వారు దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించడం లేదు. ప్రభుత్వ వైఖరితో దాదాపు 30,000 కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మానసిక ఒత్తిడి కారణంగా ఇప్పటికే 90 మంది మరణించారు. వేలాది మంది న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల తర్వాత 100 రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇక ఉద్యోగుల బకాయిలు చెల్లించడం సర్వసాధారణం. కానీ కాంగ్రెస్ సర్కార్ తాము మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పడం ప్రచార ఆర్భాటమే. 14,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం 6,000 కోట్లు ఇస్తే మిగతా మొత్తం ఎప్పుడు ఇస్తుంది? రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఇక రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు ఒకేసారి చెల్లించాలని పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పినా కేవలం 300 కోట్లు దాటడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం వాదన నిజమైతే ఆ లెక్కలు తక్షణం బయటపెట్టాలి. అలాగే 2023 జూలై 1 నుంచి రావాల్సిన 5 విడతల కరువు భత్యం ఇప్పటివరకు విడుదల చేయలేదు. కొత్తగా డీఏల విడుదలకు పీఆర్సీతో ముడిపెట్టి వాయిదా వేయడానికి రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. పీఆర్సీలో డీఏ విలీనం చేయాలనే సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. చర్చల్లో డీఏ విషయాన్ని ప్రభుత్వం పక్కకు పెట్టడం, పీఆర్సీతో ముడిపెట్టడం ఉద్యోగులకు తీరని నష్టం చేకూర్చుతుంది. పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ తేదీలో తేడా వస్తే జరిగే నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.